హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ ట్రైలర్ చూశాక అందరికీ వచ్చిన సందేహం ఒకటే. ఇంత గ్రాండ్ విజువల్, స్టైలిష్ యాక్షన్ పెట్టుకొని కేవలం తెలుగుకే ఎందుకు పరిమితం చేస్తున్నారని. అది నిర్మాణ సంస్థ సితార కూడా వినిపించింది కాబోలు. తమిళ, హిందీలోనూ సమాంతరంగా జనవరి 12నే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. అంటే ఫ్యాన్స్కి ట్రిపుల్ బొనాంజా అన్నమాట. ఇవాళ రేపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే డాకు మహారాజా కాస్టింగ్ అలా ఉంది. యానిమల్ నుంచి ఫేమ్ తెచ్చుకున్న బాబీ డియోల్ మరోసారి పవర్ఫుల్ విలన్ రోల్ని దక్కించుకున్నాడు. ఇక రవికిషన్, షైన్, టామ్ చాకో లాంటి ఆర్టిస్టులు మరో ప్లేస్. తమన్ సంగీతానికి ఆల్రెడీ అన్ని భాషల్లో గుర్తింపు ఉంది కాబట్టి మార్కెట్ పరంగా ఆ అంశం ఉపయోగపడుతుంది. గతంలో అఖండ, భగవంత్ కేసరిలకు సైతం ఒకే సమయంలో బాలీవుడ్ రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ సాధ్యపడలేదు. డాకు మహారాజ్తో మొదలు పెడితే అఖండ 2తో కొనసాగించవచ్చు. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ బిజినెస్తో డాకు మహారాజ్ వస్తుంది. బందిపోట్ల అంతం చూసే నాయకుడిగా, ఆపదలో ఉన్న జనాలకు రక్షకుడిగా ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయి. ఇక శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, ప్రజ్ఞ జైస్వాల్, చాందిని చౌదరి ఇలా ప్రాధాన్యం ఉన్న మహిళా పాత్రలు చాలానే ఉన్నాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పాటు హిందీ, తమిళంలో ఇతర సినిమాల నుంచి చెప్పుకోదగ్గ పోటీ ఉన్నప్పటికీ డాకు మహారాజ్ కంటెంట్ పట్ల మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. బాలకృష్ణని ఎప్పుడూ చూడనంత శక్తివంతంగా చూపించనున్నామని నిర్మాత నాగవంశీ చెప్పిన మాటలు అంచనాలు అమాంతం పెంచేశాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.